హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. షార్ట్ వీడియో అయితే చూసినారు కదా మీరు. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే కడి అయితే వేయబోతున్నా. కడి అంటే ఏందనుకుంటురా, మజ్జిగ చారు. కూరగాయలు అయితే అన్నీ అయిపోయినాయి. రోజు అయితే శుక్రవారం అవుతుంది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంత ఆయిల్ అయితే పోసుకున్న గిన్నెల, అలా గింత జీలకర్ర వేసుకున్న, 2-3 పచ్చిమిరకాయలు కోసిన, ఒక ఉల్లిగడ్డ కోసిన, జరంత పసుపు అయితే వేసిన. దాన్ని మంచిగా అటు ఇటు అయితే కలుపుకున్న. ఇంకొక గిన్నెలో పెరుగు అయితే వేసుకున్న, గింత శనగపిండి వేసుకున్న, అల్ల గింత ఉప్పు వేసుకున్న, పసుపు వేసుకున్న. మంచిగా అయితే ఉండలు లేకుండా అయితే ఫస్ట్ అయితే ఉండలు లేకుండా అయితే కలుపుకున్న. కొంచెం గట్టిగా ఉన్న పెరుగు వేసుకోండి, పుల్లగా ఉన్న ఏం కాదు. పుల్లగా ఉన్న పెరుగు వేస్తే ఇంకా అయితే బాగుంటుంది. ఇక్కడ నేనైతే నార్మల్ పెరుగు అయితే తీసుకున్నా. కొన్ని వాటర్ అయితే వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని, ఇక్కడ తాలింపు అయ్యే దాంట్లో వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అబ్బా. ఉల్లిగడ్డలు అయితే మంచిగా అయితే మగ్గనియాలా, జరంత పళ్ళు వేయాలా, ఎల్లు వేయాలా. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గనిస్తే మంచిగా అయితే ఉంటుంది. మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు అనుకోండి. ఈరోజు ఏం చేయాలా, ఈరోజు ఏం చేయాలా, ఈరోజు ఏం చేయాలంటే అయితే నేను మొత్తం అయితే ఆలోచించిన. ఒక ఆలుగడ్డ ఉంది, బఠానా ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. రేపు అదైతే పులావ్ అయితే చేయొచ్చు. ఈరోజు అయితే సాయంత్రం అయితే పొద్దుగాల అన్నం కూడా ఉండే. ఇంకా పొద్దున అన్నం ఉందిగా, ఇంక ఈ చారు అయితే చేస్తే మంచిగా అయితే పిల్లలు అయితే మంచిగా అయితే తిన్నారు. ఇదైతే సింపుల్గా మన ఆరోగ్యానికి కూడా మంచిది. పెరుగు తినని వాళ్ళు అయితే ఇట్లా మజ్జిగ చేస్తే, ఇప్పుడు మనం మజ్జిగ పెరుగు ఏమంటారు, మజ్జిగ చారు అంటారు కదా, పెరుగు చారు. అది చేస్తే ఎట్లుంటుంది, పెరుగు పగిలిపోయినట్టు ఉంటుంది. మీరైతే నా లెక్క శనగపిండి అయితే ఇచ్చేయండి, సూపర్ ఉంటుంది. మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది చూడండి. అదైతే పగిలిపోయి ఉంటుంది. అదైతే అన్నంలో వేసుకుంటే తినబుద్ధి కూడా కాదు. గుడ్డు కాక మనం గుడ్డు చారు వేసి గుడ్డు పగిలిపోయినట్టు అవుతుంది కదా, అట్లయితే అవుతుంది. ఇట్లయితే చేయండి. కొంచెం శనగపిండి వేసుకొని మంచిగా పెరుగు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని తాలింపు వేసుకుంటే ఈజీ. తాలింపు కూడా ఏముంది, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, గింత కరివేపాకు, గింత జీలకర్ర, గింత నూనె, ఎన్నో వేయ అవసరం లేదు. ఇదైతే ఇంకా చిన్నపిల్లలు తింటే అయితే చాలా మంచిది. పిల్లలకైతే ఇప్పుడిప్పుడు తినే పిల్లలు అయితే మంచిగా తింటారు అనుకోండి. పుల్లగా మంచిగా మెత్తగా చారు అయితే బాగుంటుంది. మనం శనగపిండి వేస్తాం కదా, దాని పుల్లదనం అయితే పోగొడుతుంది. కలర్ అయితే చూడండి ఫ్రెండ్స్. నేనైతే కడి అయితే మా ఇంట్లో అయితే మస్తు ఫ్యాన్స్ ఉన్నారు కడికి. కడి అయితే మా మమ్మీ బాగా అయితే చేస్తుంది. నాకైతే మా మమ్మీ చేస్తే నచ్చుతుంది, మా పిల్లలకైతే నేను చేస్తే నచ్చుతుంది. ఇక్కడైతే మంచిగా ఉడకనియాల, కలుపుకుంటూ ఉండాలా, లేకపోతే ఇంకా చిక్కగా అయిపోతుంది. మనకి ఇలా శనగపిండి ఉంది కదా, నేను ఇదైతే ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచుతా. తొందరగా అయిపోయేదంటే ఒక 5 నిమిషాలలో 10 నిమిషాలలో అయిపోయే పప్పు అయితే ఏం చేయాలా, దాన్ని కడగాల, కుక్కర్లో వేయాలా. కుక్కర్ ఒక 2-3 విజిల్లు వచ్చేదాకా ఉండాలి. దాని గాలి పోయేదాకా ఉండాలి. అప్పుడు చింతపండు కలపాల, దాన్ని అప్పుడు తాలింపు వేయాలి. ఎనుపుకొని మంచిగా పప్పు చారు అయితే. అదేదో సేమ్ ఈ పప్పు చారు టైపు కావాలంటే ఈ మజ్జిగ చారు అయితే చేసుకోండి. ఇదైతే నా సలహా. మీకు ఎట్టుంటుందో మీరు కూడా చెప్పండి. పప్పుచారు ఈజీయా, ఇది ఈజీయా, రెండు చేసి చూడండి ఏది ఈజీయో నాకైతే కామెంట్ అయితే పెట్టండి. ఇక్కడ చూడండి, మనం పలసగా పప్పుచారు చేసుకున్నట్టుంది. ఇంకా పప్పుచారు అయినా పలసగా ఉంటుంది, కానీ ఇదైతే బాగుంటుంది. మా పిల్లలు అయితే చూడండి ఈరోజు సూపర్ మమ్మీ అంటుండే. యశ్వకి అయితే బాగా ఇష్టం. యామ్ని అయితే ఇక్కడైతే అలిగిందనమాట. అమ్మకైతే ఇంకొక గిన్నెలో పెట్టి అంటుంది. అన్నం చారు అయితే బాగా అయితే కాలుతుంది. ఆగే అమ్ని తర్వాతకి పెడతా, ఇప్పుడైతే తినిపించే తినంటే తినదమ్మా, మస్తు సతాయిస్తుంది మా యామ్ని అయితే నన్ను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఈరోజైతే వంట కూడా తొందరగా అయిపోయింది కదా. తొందర వంట వంట బి తొందరగా అవుతుంది, దీని ప్రాసెస్ బి ఈజీగా అవుతుంది. మనకు కూడా హెల్దీ, అన్నిటికీ అయితే బెనిఫిట్ అయితే మంచిగా ఉంటుంది ఈ కడి అయితే. మొత్తానికైతే ఈరోజైతే వంట అయితే అయింది. పొద్దుటిదే అన్నం ఉంది, కడి అయితే చేసేసిన. పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళిర్రు. ఇక్కడైతే నేను చూడండి ఫ్రెండ్స్, పక్కన వాళ్ళు అయితే నైటీలు అయితే ఇచ్చారు కుట్టనీకే. ఒక 4-5 నైటీస్ అయితే ఇచ్చారు. అవైతే నేనైతే టీచ్ అయితే చేస్తున్నా. 5 నైటీస్ అయితే ఇచ్చారు, 5 నైటీలు అయితే ఇచ్చారు. ఇంకా అవైతే కుట్టుకుంటున్నా. ఏంది ఉషాక్క మిషన్ ఎక్కింది, ఏం తీయాలనుకుంటురా. ఈరోజు అయితే టీవీ లేదు, సీరియల్ లేవు, ఫోన్కి సిగ్నల్ లేదు, ఏది లేదు. నా దోలు తీరింది. ఏం చేస్తా, కూర్చొని బోరు కొడుతుంది. ఎక్కుదా మిషన్ ఎక్కుదా, నడువు నొప్పి ఏదా అనేసి మిషన్ అయితే ఎక్కిన ఈరోజు. ఇంకోటి అయితే చూడండి ఫ్రెండ్స్, ఇంకా మిషన్ కూడా అయితే దిగిన. ఇంకా తోసిపిండికి అయితే రెడీ అయితే చేసుకుంటున్నా. రేపు సాటర్డే కదా, పిల్లలకైతే హాఫ్ డే. నేనైతే దోశలే, నీకైతే మొత్తం దోశలు అయితే వేసుకుంటున్నా. ఇదేంది అటుకులు చూపించిన అనుకుంటున్నా.
అటుకులు అయితే ఇవి అయితే అటుకులు వేస్తే మెత్తగా అయితే వస్తాయి. మా పిల్లలకైతే మెత్తటి దోశలు అయితే ఇష్టం. అందుకే నేనైతే పట్టేటప్పుడు అయితే అటుకులు అప్పటికప్పుడు నానబెట్టి అయితే వేస్తా. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఊరు నుంచి అయితే పూలు తెచ్చిండని చెప్పిన కదా మా ఆయన. మల్లెపూలు అయితే ఎంత బాగున్నాయి అంటే బొడ్డు మల్లె, డబల్ మల్లె అంటారు, బొడ్డు మల్లె అంటారు. మల్లెపూలు ఇట్లా ఓపెన్ చేస్తే చాలు ఇల్లంతా అసలు మల్లెపూలు వాసన వస్తుంది. అంత స్మెల్ అవుతున్నాయి. ఇవైతే ఊర్లో అయితే కోసినప్పుడు అయితే మొగ్గలు, హైదరాబాద్ వచ్చే కళ్ళు అయితే మంచిగా పూలు అయితే అయినాయి. మా ఊరు నుంచి అయితే పూలు అయితే వచ్చినాయి. నల్లబండిగూడ నుంచి అయితే హైదరాబాద్ అయితే పూలు వచ్చినాయి చూడండి. ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి. రోజైతే యామ్నికైతే కొన్ని కొన్ని అయితే వేసి అయితే కట్టి పెడుతున్నా. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న మొన్న అయితే నేనైతే ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోయినా, నాకైతే చేత కావట్లేదు, నడువు నొప్పి అని చెప్పిన కదా, అందువల్ల అయితే. బాయ్ ఫ్రెండ్స్. ఆగండి, నేను బాయ్ చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చిన అనుకుంటారా. ఇక్కడైతే చూడండి పని తక్కువ ఉన్నట్టు మా వాళ్ళు అయితే ఎంత పని పెడతారంటే, ఈ బట్టలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా లేవు, నేను ఇంత నీట్గా చూపిస్తుందని. పైన చూడండి దోసి అంతకంటే అధ్మానంగా ఉంది. నా బట్టలు అయితే పీకిరు మా వాళ్ళు. ఇవైతే మొత్తం అయితే చదివినా ఇంకా ఉదయం వాళ్ళు అయితే ఈరోజు నా బట్టలని పెట్టే కళ్ళనే సరిపోయింది. నా బట్టలు ఎందుకు గుంజిర్రు అంటే నీ బట్టలే ఎక్కువ ఉన్నాయి అంటుండు మా చిన్నోడైతే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళవి అయితే ఉన్నాయి. యూనిఫామ్కి అయితే ఇక్కడైతే ఒక బాస్కెట్ అయితే పెట్టాలా పైన, అందుకైతే గ్యాప్ అయితే ఉంచిన. మా ఆయన చూడండి ఒక మూలకు కూడా రాలేదు. మొత్తం వీడియో అయితే చూడండి.